వేసవి తీవ్రతకు అల్లాడుతున్న భారతావనికి చల్లటి కబురు. దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంతో పాటు ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాలకు విస్తరించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవనాల ఆగమనం దృష్ట్యా గత 2 రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంపై పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలులు బలం పెరిగింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎగువన వీటి వేగం 20 నాట్లకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో అవి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించాయి. మేఘావృతానికి సూచికగా పరిగణించే అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ కూడా ఈ ప్రాంతంలో తగ్గింది. రానున్న 3-4 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని మరిన్ని భాగాలకు, అండమాన్ నికోబార్ దీవులంతటికీ, అండమాన్ సముద్రంలోని మిగతా భాగాలకు విస్తరించేందుకు ఇవి దోహదపడతాయని ఐఎండీ వివరించింది. మే 27 నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సాధారణంగా ఇవి జూన్ 1 నాటికి కానీ ఈ రాష్ట్రానికి చేరుకోవు. 2009లో అవి మే 23నే కేరళను తాకాయి. ఆ తరువాత మళ్ళీ ఇవి సాధారణం కన్నా ముందుగా రావడం ఇదే మొదటిసారి అవుతుంది. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశవ్యాప్తంగా త్రాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి జీడీపీ తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం.